100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందన్న కారణంగా ఒలింపిక్స్లో డిస్క్వాలిఫై అయిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్కు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. అనూహ్యంగా వేటుపడి ఒలింపిక్స్ రేస్ నుంచి వైదొలిగిన యోధురాలకి యావత్ దేశం బాసటగా నిలుస్తోంది. ఆమె ఛాంపియన్లకు ఛాంపియన్ అంటూ ప్రముఖులు సామాన్యులు కొనియాడుతున్నారు. ఈ క్రమంలోనే ప్యారిస్ ఒలింపిక్స్లో అనూహ్య రీతిలో పతకం కోల్పోయినప్పటికీ వినేష్ ఫోగట్ తమ అందరికీ ఛాంపియనే అని ఆమె సొంత రాష్ట్రం హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని పేర్కొన్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో 50 కేజీల మహిళా రెజ్లింగ్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్ సుసాకిని ఓడించి ఫైనల్స్ లోకి దూసుకువచ్చిన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ పై ఒలింపిక్స్ కమిటీ అనర్హత వేటు వేసింది. ఫైనల్స్ లో ఫోగట్ అమెరికా రెజ్లర్ తో పోటీ పడేందుకు సిద్ధమవుతూ ఉండగా 50 కేజీల కంటే 100 గ్రాములు అదనంగా బరువు ఉందన్న కారణంతో ఫోగట్ పై ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ అనర్హత వేటు వేశాయి. అయితే వినేష్ ఫోగట్ అనర్హత వేటుపై రాద్ధాంతం జరుగుతున్న వేళ హర్యానా సీఎం నాయబ్ సింగ్ స్పందించారు. వినేష్ను రజత పతక విజేతగానే పరిగణిస్తామని ప్రకటించారు. ఆమెకు అన్ని రివార్డులను అందజేసి ఘనంగా సన్మానిస్తామని స్పష్టం చేశారు. హర్యానా ధీర వనితగా వినేష్ను అభివర్ణించారు. అద్భుత ప్రదర్శనతో ఒలింపిక్ ఫైనల్కు చేరిన ఆమె కొన్ని కారణాలతో ఫైనల్ ఆడలేకపోయిందని, అయినప్పటికీ ఆమె తమందరికీ ఛాంపియన్ అని అన్నారు. తామంతా వినేష్ను చూసి గర్విస్తున్నామంటూ సీఎం సైని ట్వీట్ చేశారు. కాగా వ్యవస్థలతో పోరాడి వినేష్ అలసిపోయారంటూ కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ నర్మగర్భంగా మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. గతేడాది భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్ ను తప్పించాలంటూ వినేష్ సహా అగ్రశ్రేణి రెజ్లర్లు తీవ్రస్థాయి ఆందోళనలు చేశారు. వాటిని దృష్టిలో పెట్టుకుని థరూర్ చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. మరోవైపు హర్యానా అసెంబ్లీలో తమకు తగిన బలం ఉంటే వినేష్ ను త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాజ్యసభకు పంపేవాళ్లమని కాంగ్రెస్ కు చెందిన ఆ రాష్ట్ర మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా వ్యాఖ్యానించారు. కాగా ఫోగట్ ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరడంతో భారత్ ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆమె తప్పక భారత్కు స్వర్ణ పతకం సాధిస్తుందని అందరూ ఆతృతగా ఎదురుచూస్తుంటే ఈ కారణాలతో ఒలింపిక్స్ లో కమిటీ ఆమెపై అనర్హత వేటు వేయడంతో యావత్ దేశం షాక్ తింది. సెమీస్ కు ముందు కూడా ఆమె బరువు పరీక్షించి 50 కేజీలు ఉన్నట్లు నిర్ధారించుకున్నాకే పోటీకి అనుమతించారు. కానీ ఒక్క పూటలో ఆమె 100 గ్రాములు బరువు పెరిగిందంటూ అనర్హత వేటు వేయడం వెనుక ఏదో కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫోగట్ పోటీకి ముందు రోజు రాత్రి లేదా ఉదయం తీసుకున్న ఆహారం, నీళ్లు, ఇతర పానీయాల కారణంగా కూడా ఆ మాత్రం బరువు పెరిగిండొచ్చు. ఆమె 4 సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన జపాన్ రెజ్లర్ యూయి సుయాకిని ఓడించింది. కనుక వినేష్ ఫోగట్ ఫైనల్స్ లో పాల్గొంటే తప్పకుండా గెలిచి స్వర్ణ పతకం సాధించే అవకాశం ఉంది. బహుశా అందుకే ఈ వంకతో ఆమెను పోటీ నుంచి తప్పించేందుకే తెర వెనుక కుట్ర జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.